యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆలేరు మున్సిపల్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జీలు వీరారెడ్డి పడాల శ్రీనివాస్ కోరారు. ఆలేరు 11వ వార్డు బీజేపీ అభ్యర్థి బిందెల సుభాష్ను గెలిపించాలని రైల్వే గేట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడారు. తోట మల్లయ్య గారికి, తోట వెంకటయ్య బావ గారికి ఈ వార్డు అంటే మన అందరికి పాటూరు ఒకటి. ఆలోచన గల ఈ యొక్క పట్టుదల గలటువంటి వ్యక్తి 11వ వార్డు అభ్యర్థి. 11 తారీఖు నాడే ఓట్లున్నాయి. సుభాష్ గారి కమలం పూగుర్తు మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలంగాణ రాలే, వచ్చిన తెలంగాణను బాగు చేసుకుందామని కొట్లాయనకు ముందు పెట్టాలని అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్ళు ఒక ఆమె ఎమ్మెల్యే ఉన్నది మేడం, ఏం అభివృద్ధి చేసిందో మీరే చెప్పాలి. తర్వాత వచ్చిన 2.5 ఏళ్ళు ఒత్తిమేను వేరే గెలిపించుకోవాలి, మార్పు జరగాలని ఇంకొకరు తెచ్చిపెట్టుకున్నాం. 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్ళలో ఏమైందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలేరు ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఉండి వాస్తవంగా అటు పట్టణం కాదు ఇటు గ్రామం ఒక మంచిగా పెద్ద గ్రామంగా ఉన్న గ్రామాన్ని చేసింది ఎవరు? మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇక్కడ ఉపాధి హామీ పని ఒడగొట్టిరు. మొత్తం పొడగొట్టి వేరే పని ఏమైనా చూపించిరా అంటే చూపించిరా? ఉపాధి హామీ 125 ఉపాధి హామీ పని ఒడగొట్టిరు. ఇది ఊరోళ్ళు చాలా మంది వ్యవసాయ కూలీలు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పని అయితే ఒడగొట్టిరుగా, పొడగొడితే కేంద్ర ప్రభుత్వంలో బోలే సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పిద్దాం. మీకు ముద్రా లోన్లు ఉన్నాయి, విశ్వకర్మ యోజన ఉంది, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉంది, జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. కేంద్రం నుంచి బోలెడు సంక్షేమ పథకాలు ఉన్నాయమ్మా. ఆ పథకాలన్నీ వస్తే మళ్ళీ పువ్వు గుర్తు కొట్టేస్తామని వాళ్ళని రాయకుండా ఆపుతురు. ఇద్దరు ఈ ప్రభుత్వం అయినా